హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్ఎస్ 232, 422, 485 దాని గురించి తెలుసుకుందాం. అంటే కమ్యూనికేషన్ ఎలాగవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనకు మూడిటికి డిఫరెంట్. ఓకే, కేబుల్ దీంట్లో 232, 422, 485. కేబుల్ సింగిల్ ఎండెడ్ 332, 422 వచ్చేసి సింగిల్ ఎండెడ్ మల్టీ డ్రాప్. ఓకే, ఆర్ఎస్ 485 మల్టీ డ్రాప్స్ అంటే ఎక్కువ తీసుకోవచ్చు డ్రాప్స్. దీంట్లో సింగిల్ ఎండ్ మల్టీ డ్రాప్స్ 422లో, 332లో సింగిల్ ఎండ్ అంటే ఒకటి నెంబర్ ఆఫ్ డివైస్లో. ఇప్పుడు ఒక ట్రాన్స్మిటర్ ఒక రిసీవర్ ఉండేది 232లో. 422లో ఒక ట్రాన్స్మిటర్ ఉండి 10 రిసీవర్స్. ఓకే, అదే 485లో అయితే 32 ట్రాన్స్మిటర్స్, 32 రిసీవర్స్ వాడుకోవచ్చు. అంటే మనం ముందు వీడియోలో చూసాం కదా అండి, దాంట్లో ప్రాబిబస్ ఎలా ఉన్నాయి 32, సేమ్ ప్రాబిబస్ కూడా 485 మీదనే నడుస్తుంది. ఓకే, ముందు వీడియో చూడకోకుంటే చూడండి, పైన ఐకాన్ కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేస్తే మీరు వీడియో చూడవచ్చు. నెక్స్ట్ చివరన ఇస్తాను. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ చూద్దాము. 232 వచ్చేసి 50 ఫీట్స్ అంతే, అంటే లెంత్ ఎక్కువ తీసుకోలేము. అది 19.2 కిలోబైట్స్ పర్ సెకండ్స్లో అంత స్పీడ్ ఉంటే 50 ఫీట్స్ వరకు తీసుకోవచ్చు. అదే 422 అయితే 4000 ఫీట్స్ అంటే 100 kbps స్పీడ్ ఉంటే, స్పీడ్ తగ్గితే డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. ఓకే, 485 వచ్చేసి 4000 ఫీట్స్ ఇన్ 100 kbps సేమ్. ఓకే, మ్యాక్సిమము 50 ఫీట్స్కు 1 Mbps 232 అంటే కొంచెము స్లోగా ఉంటుంది. ఇది 10 Mbps 422, 485 10 Mbps. ఓకే, దానికి మూడింటికి డిఫరెంట్ ఏమంటే 485లో మల్టీ డివైజెస్ యూజ్ చేయవచ్చు, 232లో యూజ్ చేయలేం. ఓకే, ఇప్పుడు 232 ఉంది కదా, దాని కనెక్టరు మీరు కంటిన్యూగా మీరు సీరియల్ పోర్ట్ అంటుంటారు కదా, 9 పిన్ కనెక్టర్ ఇదేనండి. 232లో ఈ విధంగా ఉంటుంది, అంటే ఏ పిన్ ఎక్కడ ఏమి యూజ్ చేసేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా 232 ఈ విధంగా మేలు ఫీమేలు ఇలా కనెక్ట్ అయి ఉంటాయి. 422లో ఇప్పుడు ఉదాహరణకు ఇది కంప్యూటర్, ఇది డివైస్, కంప్యూటర్ నుంచి డివైస్కు విజిఏ కేబుల్ ఉంటుంది కదా, అలా 232 కూడా వాడతాడు విజిఏ కేబుల్. నెక్స్ట్ 422 మనకు టెలిఫోన్ కానీ ల్యాన్ కేబుల్ ఉంటుంది కదా, దానికి కనెక్ట్ అయితే ఈ విధంగా వైరింగ్ ఉంటుంది అన్నమాట. 485 మనకు మేలు ఫీమేల్ ఇలాగా కనెక్ట్ అయి ఉంటుంది. వైరింగ్ ఇలాగా కేబుల్లో మనకు సీరియల్ కేబుల్లో ఇలాగా 485 అయితే ఇలాగా ఉంటుంది అంట. అంటే 2 నుండి 3కి, 3 నుండి 2కు అంటే చేంజ్ అయి ఉంటుంది ట్రాన్స్మిటింగ్, రిసీవింగ్ గ్రౌండ్. ఇప్పుడు మనకు ఆర్ఎస్ 485
కనెక్టర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, 232 నుంచి 485 కన్వర్టర్ అనమాట. అంటే కన్వర్ట్ చేస్తుంది 235 అంటే. ఓకే, ఈ విధంగా మనకు ఇంకొకటి RS485లో పిన్ ఏబి ఉన్నాయి కదా, ఏబి ఇలాగా ఉంటుంది అనమాట. అంటే 4 ఒకటి 1 5 9 ప్యారలల్గా ఉంటాయి. ఓకే, సీరియల్ పోర్ట్ అంటే మనం కంటిన్యూగా మనం వింటుంటాము. సీరియల్ పోర్ట్ అంటే 9 పిన్ కనెక్టర్. మనకు కొన్ని పిఎల్సికి సీరియల్ పోర్ట్ వైరు ఎక్కడన్నా చూడండి అనేట్లు అంటారు కదా, ఆ విధంగా సీరియల్ పోర్ట్ అంటే 9 పిన్ కనెక్టర్ ఉంటుంది. అదే ల్యాన్ అంటే RJ45 ల్యాన్ కేబుల్ మీరు చూశారు కదా సిస్టమ్స్కు, అలా ఉంటుంది. ఓకే, మనకు మెయిన్ 485 ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తుంటారంటే 485 ఎక్కువ మల్టిపుల్ ట్రాన్స్మిటింగ్ రిసీవింగ్ అంటే 32 డివైజెస్ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి అలాగా ఎక్కువగా 485 యూజ్ చేస్తారు. ఓకే, 232లో ఒకటే డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక సిస్టానికి ఒకటే డివైస్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ విధంగా కమ్యూనికేషన్ ఉంటుంది అన్నమాట. ఇవి మనము మెయిన్ డేటా షీట్లో చూసుకొని ఒకసారి కమ్యూనికేషన్ కాలేదంటే చెక్ చేసుకోవాలి. మనకు దీనిలో 5 to 12 వోల్ట్ వరకు సప్లై ఉంటుంది అన్నమాట. ఓకేనండి, మీరు సబ్స్క్రైబ్